ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు భేటీ అయ్యారు. సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చించారు. అనపర్తి, ఉండి స్థానాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనపర్తి స్థానం టీడీపీకి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా బీజేపీ సిద్ధం చేసింది. తంబళ్లపల్లి, ఏలూరు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏదైనా ఒక స్థానం బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయ లోపం పైన కూటమి నేతలు చర్చించారు. మూడు పార్టీలు నేతల మధ్య సమన్వయ లోపం ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇక వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడిగా మూడు పార్టీల ముఖ్య నేతలు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ గుంటూరు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, కీలక భేటీలు కొనసాగే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ కొనసాగింది. పూర్తయినట్లుగా కూడా మనకి అప్డేట్స్ అందుతున్నాయి. మొత్తానికి ముగ్గురు పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఈ భేటీలో జాయిన్ అయ్యి ముఖ్యంగా ఎక్కువగా కూడా బయటికి తప్పుగా పోకుండా అలాగే సమిష్టిగా పనిచేసేటట్టుగా కూడా ఈ విధానాన్ని అంతా కూడా రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? సునీల్, ఏదైతే ఈరోజు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో మాత్రం మూడు పార్టీలకు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించి భేటీ అయితే నిర్వహించడం జరిగింది. ఈ భేటీకి సంబంధించి ముఖ్యంగా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ప్రధాన నేతలు ఎవరైతే ఉన్నారో, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వరి కూడా ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మనకి ఇవాళ జరిగినటువంటి సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా ఈ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా ప్రచారం చేసే విధంగా కూడా పార్టీని మరింత బలోపేతాలు చేసి అభ్యర్థులు గెలిపించే విధంగా కూడా కూటమిని బలోపేతం చేసే విధంగా కూడా ఈ సమావేశం నిర్వహించారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా 2 గంటల పాటు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా పలు అంశాలని చర్చించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కలిసికట్టుగా కూడా ఈ మేనిఫెస్టోని రూపొందించాలి అని భావించారు. దానికి సంబంధించి కూడా చర్చలు అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ పార్టీ మొత్తం ఈ మూడు పార్టీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు అన్నీ కూడా కలిసి పనిచేయాలి అని మరొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఈ బూత్ లెవెల్తో పాటుగా కూడా ప్రచారం, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రచారం, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అప్డేట్ అవటమే కాకుండా కూడా కొత్త తరహాలో ప్రచారం ఎలా కొనసాగించాలి, ప్రజలకు మరింత దగ్గర ఎలా కావాలి అనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఒక కమిటీని నియమించి దాని ద్వారా అప్డేట్ అయ్యే విధంగా కూడా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా ఓట్ల బదిలీకి సంబంధించి ఇక ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఓట్ల బదిలీ ఏదైతే ఉంటుందో ఈ ఓట్ల బదిలీకి సంబంధించిన అంశం మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టాలి. ప్రధానంగా కూడా గతంలో జరిగినటువంటి ఏదైతే తూర్పుగోదావరి, ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి ఏదైతే ఈ ప్రచారం ఉందో ప్రచారం కూడా పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో మాత్రం మూడు పార్టీల నేతలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇక నుంచి రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు, ప్రచారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే మూడు పార్టీలకు సంబంధించిన నేతలు పాల్గొనాలి అని అయితే మాత్రం తీర్మానం చేసినట్టుగా కూడా చేస్తుంది. ముఖ్యంగా కూడా ఓట్ల బదిలీకి సంబంధించిన అంశాల మీద కూడా గట్టిగా దృష్టి పెట్టాలని భావించిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ముఖ్యంగా కూడా సమన్వయ లోపం అనేది లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా కూడా ఒక పార్టీకి సీటు వచ్చినటువంటి నేపథ్యంలో కూటమిలో ఉన్నటువంటి మరో పార్టీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నేతల మధ్య, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తల మధ్య కూడా సమన్వయ లోపం ఉంటుంది. దీని ద్వారా మాత్రం పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఈ చర్యలు తీసుకోవాలి అని అయితే భావించారు. అదేవిధంగా కూడా ఎన్నికలకు సంబంధించి ఈ అధికార పార్టీ ఏదైనా సరే ఈ గైడ్ లైన్స్ దాటేటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో కూడా వెంటనే ఎలక్షన్ కమిషన్ అలర్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ వెళ్ళటమే కాకుండా అక్కడ ఫిర్యాదు చేసి అదే ఏదైతే జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని షార్ట్అవుట్ చేసే దిశగా కూడా ఎప్పుడు కూడా ఉండాలి అనే విధంగా కూడా ఒక కొత్త కమిటీని నియమించాలని భావించారు. ప్రధానంగా కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, గైడ్ లైన్స్ దాటి ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడు కూడా ఒక విజన్ వేసి ఉండటానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలి అని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ విధంగా కూడా మొత్తానికి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలైతే
మాత్రం కీలకంగా కూడా ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కూడా కొన్ని మార్చవలసిన పరిస్థితులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా ప్రధానంగా ఉండికి సంబంధించినటువంటి ప్రాంతం కానీ ఇటువంటి వాటి మీద కూడా పార్టీలుతో సమన్వయపరుచుకొని ఒకవేళ సీటు మార్చాల్సిన వచ్చినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మాత్రం తిరిగి వేరే ప్రాంతంలో ఇప్పుడు సపోజ్ ఉండి సీట్ని కనుక మార్చాల్సిన పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఇక రాయలసీమలో మరొక సీట్ని కేటాయించే విధంగా కూడా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలని చెప్పి భావించిన పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా దీనికి ఏదైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఉండాలి అని అయితే భావించారు. అదేవిధంగా కూడా జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో జాతీయ నాయకులను కూడా ఇక్కడ జరిగేటువంటి సభలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాళ్ళని పిలిచినట్లయితే కూడా మరింత ప్రభావవంతంగా కూడా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళైతే భావించారు. కీలకంగా జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి ఈ